అందరికీ శనార్థుల్లా. ఇవాళ మన ముంగట్నైతే డాక్టరు మచ్చ గౌరీ శంకర్ స్వామి అయితే ఉన్నాడు. మరి ఈ స్వామి అయితే అమ్మవారి ఉపాసకులు, దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, నరసింహస్వామి ఉపాసకులు. ఇగో ఈ స్వామి వారి వల్ల ఏవైతే ఉన్నాయో వాళ్ళ దీవెనల వల్ల ఈ స్వామి అయితే మంచి మంచి పనులు చేసిండు. ఈ స్వామి చెయ్యని పనులు లేవుల్లా. ఎందుకంటే ఈ స్వామికి రాని విద్య లేదు. అటు కళారంగంలా, నాట్య రంగంలా, సంగీత రంగంలా, బుల్లితెరలా, వెండితెరలా, నేను ఇట్లా చెప్పుకుంటా పోతే స్వామికి అబ్బని సాధన లేదుల్లా. నేను చెప్తా, మీరు నమ్మరు. కానీ అందుకనే స్వామిని అయితే నేను మన స్టూడియోకి పట్టుకొని వచ్చిన. ఒక్కసారి స్వామినే మనం అయితే అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే స్వామి. నమస్కారం. మంచిగున్నారా స్వామి? బాగున్నాను. బాగున్నారా స్వామి? నేను బాగున్నా స్వామి. స్వామి, ముందుగానైతే మీరు మా స్టూడియోకి వచ్చారు కాబట్టి ఒక మంచి శ్లోకంతో అయితే మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి సార్. తప్పకుండా స్వామి, తప్పకుండా. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. అలాగే మన దేశం కోసం, మన కోసం పోరాడుతున్నటువంటి సైన్యానికి కూడా నా ఆశీస్సులు, నమస్సుమాంజలు. భగవంతుని ఆశీస్సులు వాళ్ళందరికీ ఎప్పుడు ఉండాలని, మన దేశాన్ని కాపాడాలని పదే పదే కోరుకుంటున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలకి అధిపతి అయినటువంటి మొట్టమొదటిగా ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. స్వామి, నిజానికి మీకు కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు స్వామి. ఎందుకంటే ఈరోజు మీరు మా ఆఫీస్లో అడుగుపెట్టిరంటే మా జన్మ ధన్యమైందని చెప్పాలి స్వామి. స్వామి, ముందుగాల మీ గురించి మాట్లాడాలంటే మీ బాల్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ విద్యాభ్యాసం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అదేవిధంగా మీరు ఈ స్టేజ్కి రావడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకున్నాము స్వామి. నేను గుంటూరులో పుట్టాను. వెంటనే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పెరిగాను, హైదరాబాద్లో. పుట్టుక గుంటూరులో, కానీ పెరగడం ఇక్కడే. ఇక్కడ వాస్తవ్యులందరూ కూడా నాకు మిత్రులు, స్నేహితులు, బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నేను 1980లో 10th క్లాస్ పాస్ అయినాను. 1985లో డిగ్రీ బిఎస్సి పాస్ అయినాను. నాకు చిన్నతనం నుంచే సినిమా రంగం అన్నా, టీవీ రంగం అన్నా, అసలు స్టేజీ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నా, మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నారు. దానివల్ల నాకు కూడా సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ఏదో విధంగా మనకంటూ ఒక గోల్ ఉండాలి. మన జీవితంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనం ఎంత చదువుకున్నా, ఏం చేసినా ప్రతి మనిషి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కొట్టుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఇటు చదువుకుంటూ నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ 1982లో శ్రీ త్యాగరాయ మ్యూజిక్ కాలేజీ, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజీలో కర్ణాటక సంగీతం నేర్చుకుంటానికి మా అమ్మగారు నన్ను పంపిస్తే కర్ణాటక సంగీతానికి అక్కడ మాకు గురువు సుశలేశ్వరమ్మ గారు, అలాగే నూకల సిన్ సత్యనారాయణ గారు. తర్వాత మాకు థియరీ చెప్పింది జేడి చక్రవర్తి హీరో వాళ్ళ మదరు కోవిలి శాంత గారు, హరిప్రియ గారు, జయలక్ష్మి గారు. వీరు ఉండేవాళ్ళు. వీరు మాకు థియరీ క్లాసులు, సంగీతం క్లాసులు కూడా చెప్పేవాళ్ళు. అలా సంగీతంలో సర్టిఫికెట్ చేశా అక్కడ. ఫస్ట్ నా జీవితంలో సంగీతంలో సర్టిఫికెట్ చేసినాక డ్యాన్స్ నేర్చుకోవాలి అనే కుతూహలం నాకు చాలా ఎక్కువ ఉండేది. నా సంగీతం క్లాస్ అయిపోయినాక నేను వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్తుంటే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నా కాళ్ళు చేతులు ఆడుతుండే. ఇదేంటంటే నేర్చుకోవాలని తపన కలిగింది. నేను సంగీతం నేర్చుకున్నాక ఎక్కువగా భక్తి పాటలే ఎక్కువ పాడుకున్నా. సినిమా పాటలు ఎప్పుడు పాడను నేను ఎక్కువ. ఎందుకంటే భగవంతుణ్ణి చేరడానికి భక్తుడు ఎంత ఆరాటపడతాడో, ఒక మంచి పాటలు పాడుకుంటానికి అన్నమాచార్య కీర్తనలు కానీ, ఇటు దైవపరంగా కానీ, భజన్స్ కానీ ఎక్కువ పాడుకునేవాడిని. సినిమా పాటలు అసలు ఎక్కువ పాడేవాడిని కాదు. స్వామి, ఒక్కసారి నిజానికి పాటల గురించి మాట్లాడుకున్నామంటే ఒక్కసారి భక్తి పాట మా ప్రేక్షకుల కోసం పాడతారా సార్? నవావరణ చక్రం అని మన మేరువులో 9 చక్రాలు ఉంటాయి. ఆ 9 చక్రాల్లో 9 మంది అమ్మవార్లు ఉంటారు. పైన బిందు చక్రంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. మనం ఈ బీజాక్షరాలతో ఉన్నటువంటి ఈ పాట మా గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామి రాశారు. ఈ పాటని పాడుకోవడం వల్ల సాక్షాత్ అమ్మవారే మనకి దర్శనం ఇచ్చినంత భాగ్యం కలుగుతుంది.
శ్రీరాజరాజేసి కురు సత్కృపా శ్రీరాజరాజేసి కురు సత్కృపాం శ్రీచక్రవాసాసి హృది మే వసా శ్రీరాజరాజేసి కురు సత్కృపాం శ్రీచక్రవాసాసి హృది మే వసా విశాలభా విలాసిని నవచక్రాంతర్వాసిని విశాలభా విలాసిని నవచక్రాంతర్వాసిని తదైవ తత్త సురస్వరూపే భక్తాళీ దీదీపే తదైవ తత్త సురస్వరూపే భక్తాళీ దీదీపే శ్రీరాజరాజేసి కురు సత్కృపాం శ్రీచక్రవాసాసి హృది మే వసా దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి అజాండపిండం డయోరభేదం భావే గాఢం చింతయే మనోచ్చ దివ్యాభేదరీతిం ప్రాణస్పందైదారయే శ్రీరాజరాజేసి కురు సత్కృపాం శ్రీచక్రవాసాసి హృది మే వసా నాదాకారతను శివవామ శరీరగతే నాదాకారతను శివవామ శరీరగతే వాగర్ధకారే బహువేదాంతే ప్రవిచారే వాగర్ధకారే బహువేదాంతే ప్రవిచారే శివే సదాభిదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే తదర్థరూపే త్వమర్ధదీపే సచిదానందే భయాపహే శివే సదాభిదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే తదర్థరూపే త్వమర్ధదీపే సచిదానందే భయాపహే శ్రీరాజరాజేసి కురు సత్కృపాం శ్రీచక్రవాసాసి హృది మే వసా హృది మే వసా హృది మే వసా. జై శక్తి మాత. జై శక్తి మాత. స్వామి మంచి అంటే ఎంత చక్కగా వాడిరంటే అంత చక్కగా వాడిరు స్వామి. స్వామి ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు టీవీ లేనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా వేరే వేరే ప్రాంతాలల్లో స్కూల్ ప్రోగ్రామ్సే కానీ కాలేజ్ ప్రోగ్రామ్సే కానీ స్టేజ్ ప్రోగ్రామ్సే కానీ యాన్యువల్ డేసే కానీ మీరు స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ని ఆధారంగా చేసుకొని ఆ స్టేజ్ మీద డ్యాన్స్లే కానీ నాటకాలే కానీ పాటలే కానీ ఇట్లా అన్ని పాడుకుంటూ చేసుకుంటూ ప్రేక్షకులను అయితే అలరించారు కదా స్వామి. సో దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే. ఈ సంగీతం నేర్చుకున్న తర్వాత నేను డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర పేరిణి శివతానం నేర్చుకుని గురువు గారి దగ్గర నుంచే కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గురువు గారి దగ్గర నుంచి తెలుగు యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పెట్టారు. ఆ యూనివర్సిటీలో బిఏ డాన్స్ పెట్టారు. ఆ బిఏ డాన్స్ జాయిన్ అవ్వాలని చెప్పి డిగ్రీ వస్తుంది మనకి లైఫ్ బాగుంటుందని ఆ డిగ్రీలో బిఏ డాన్స్లో జాయిన్ చేరి ఆ బిఏ డాన్స్ కూచిపూడి నేర్చుకుంటూ డాక్టర్ ఉమా రామారావు గారు, చింత ఆదినారాయణ శర్మ గారు, ఆ కూచిపూడి భాగవతులు గారు, మన సేతురామ్ గారు, వీళ్ళ దగ్గర అక్కడ గురు సాంప్రదాయ ప్రకారంగా నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకుంటూ మన సిటీలో కానీ స్టేట్లో కానీ అప్పుడు ఉమ్మడిగా ఉండేది కాబట్టి అప్పుడు స్కూళ్ళు కాలేజీలు వీటన్నిటితో పాటు వరంగల్లో ఆయన దగ్గర కొన్ని సాంగ్స్ తీసుకొని ఫోక్ నేర్చుకున్నాను అంతటి నేను. తర్వాత గోపాలరాజు గారి భట్ అని ఉండేవాళ్ళు, ఆయన దగ్గర గురుగారి దగ్గర కొంత ఫోక్ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఫిషర్మెన్ డ్యాన్స్లో ఇటు ఆంధ్ర సైడ్ కానీ ఇటు తెలంగాణ సైడ్ కానీ జాలరీగా నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు. ఆంధ్ర జాలరీ ఇప్పుడు తెలంగాణ డివైడ్ అవ్వకుండా జాలరీగా 1.5 అవర్ ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టేవాడిని. అసలు జాలరీ నిద్ర లేచిన దగ్గర నుంచి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఎంత కష్టంగా ఉంటుంది, వాడి జీవనం మొత్తం స్టేజ్ మీద చూపించేవాడు. అంటే దాన్ని డాన్స్ రూపకంగా చూపించేవాడిని.
డ్యాన్స్ రూపంగా చూపించినందుకు అప్పుడు మా దగ్గర విశ్వనాథ్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారు వాళ్ళు ఒకసారి నాది కూడా చూశారు. దాంట్లో ఒక 10 minutes బిట్టు మా మ్యూజిక్ కాలేజీకి వచ్చి మా కథక్ సార్ దగ్గర, తర్వాత నా దగ్గర కూడా కొంత తీసుకొని దాంట్లో ఒక 10 నిమిషాలు బిట్టు స్వాతి ముత్యంలో వేసుకున్నారు. అది దాంట్లో కమల్ హాసన్ దగ్గర నాకు చాలా మంచి పేరుంది. దానిలో లయన్స్ క్లబ్ నుంచి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా ఫిషర్మ్యాన్ డాన్స్లో నెంబర్ 1 పొజిషన్లోనే ఉన్నాను. అలా ఫోక్ సంపత్ కుమార్ గారికి కొంత వరంగల్ వాళ్ళ దగ్గర కొంత ఫోక్ పాటలు తీసుకొని డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. దాంట్లో ఫోక్ సార్ ఇప్పుడు ఫోక్ అన్నారు కాబట్టి అంటే జానపదం కూడా మీకు చాలా అబ్బే ఉంటుంది కదా సార్. సో ఇప్పుడు మరి జానపదం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొకటి జానపదానికి సంబంధించిన ఒక పాట పాడితే బాగుంటుంది సార్. తప్పకుండానండి. ఇప్పుడు జానపదంలో మనకి ప్రజలకు కావాల్సింది ఏంటంటే మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా రంజింప చేయగలిగిన వాడే నటుడు. మనం ఏదో పాడితే వాడికి నచ్చలేదు అనుకోండి పక్కకి వెళ్ళిపోతాడు. మనకు నచ్చని ఛానల్ ఉందనుకోండి ఛానల్ మార్చేసుకుంటాం. అలా కాకుండా మనం అదే టైంకి అదే ఛానల్లో అదే సీరియల్ చూడాలని మనసు ఎలా తహతహలాడుతుంటుందో వాడి నాడి తెలుసుకొని వాడికి తగ్గట్టుగా పాట పాడితే మనకి మంచి పేరు. అలాగనే ఒక ఫోక్ సాంగ్ ఓహో లగజిగి 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 లజ్జనగరి తత్తళంగు తకదమి తాళం తప్పక చింది వేయి మామ కనువిందు చేయి మామ ఓహోహో ఆహాహా ఓహో ఆహాహా ఓహో లగజిగి 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 లజ్జనగరి తత్తళంగు తకదమి తాళం తప్పక చిందు వేయి మామ కనువిందు చేయి మామ ఓహోహో ఆహాహా ఓహో ఆహాహా చుక్కలన్నీ సోకులు మిర్రే చందమామ పక్కకు చేరే చుక్కలన్నీ సోకులు మిర్రే చందమామ పక్కకు చేరే సక్కనైన ఏలా ఓహో లగజిగి 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 లజ్జనగరి తత్తళంగ తగదమి తాళం తప్పక చింది వేయి మామ కనువిందు చేయి మామ ఆకాశం ఆరు బయట పందిరేసింది భూదేవి జారు బయట తేరా తీసింది ఆకాశం ఆరు బయట పందిరేసింది భూదేవి జారు బయట తేరా తీసింది ఆ చల్లగాలి జతగా చక్కని పిల్లగాలి శృతిగా చల్లగాలి జతగా చక్కని పిల్లగాలి శృతిగా అల్లన మెల్లన జలకాలాడుతూ ఆరగించు మావా ఓహో లగజిగి 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 లజ్జనగరి తత్తళంగ తకదమి తాళం తప్పక చిందు వేయి మామా కనువిందు చేయి మామ ఓహోహో ఆహాహా ఓహోహో ఆహాహా ఓహోహో ఆహా. ఇది జానపదం. సార్ కళావీన్ తల్లి శుభాకాంక్షలు సార్. మీకైతే మంచిగా అంటే మంచిగా వాడింది సార్. సార్ మరి ఇప్పుడు మీ దాంట్లో ఇన్ని కోణాలు ఉన్నాయి సార్. ఇప్పుడు డాన్సర్గా అదేవిధంగా సంగీతంలో కానీ సంగీతంలో మళ్ళీ 2 ఉన్నాయి. ఇప్పుడు జానపదం ఉన్నది, ఇంతకుముందు వాడింది ఒకటి ఉన్నది. దాని తర్వాత ఇంకెన్ని కోణాలు చూడవచ్చు సార్ మీ దాంట్లో? దీంట్లో అట్లనే రకరకాల ఫోకులు నేర్చుకున్నాండి. భాంగడా, నాగా, లంబాడి, గోండు, డప్పు, స్నేక్ అండ్ పికాక్, ఫిషర్మెన్, హర్యానా, మాతురి అన్ని రకాల డాన్సర్స్ నేనే పాడుకునేవాడిని. నేనే పాడుకుంటూ నేనే కొరియోగ్రఫీ చేసేవాడిని స్కూల్ పిల్లలకి. ఎందుకంటే నేను కరెక్ట్గా వాళ్ళు నా పాటకి ఏ విధంగా స్టెప్పులు వేస్తారు లయ తప్పకుండా చేసేదే డ్యాన్స్. అందుకని నేను కొరియోగ్రఫీ చేసిన కానీ పిల్లలు కరెక్ట్గా పాడు. ఇప్పుడు నేను సెక్రటేరియట్లో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రత్నకుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు మహిళా డేలో నాకు కొరియోగ్రఫీ చేసి పెట్టమ్మా అని అడిగారు ఒకసారి నేను పని చేస్తున్నప్పుడు. నేను ఇంకా 2 days ఉంది కదా మేడం ఎలా చేస్తారన్నా, లేదు నాన్న నువ్వు చేయగలుగుతావు అంది. సరే అని ఆ 50 సంవత్సరాలు నిండిన ఎస్ఓలందరినీ పిలిపించి అమ్మ మీరు కాళ్ళు చేతులు ఆడించడం వచ్చా తల్లి? ఆడిస్తామండి అన్న. కానీ నేను చెప్పినట్టు ఆడించాలి తల్లి, ఏమీ లేదమ్మా అన్న. అంటే ఎట్లా సార్ అన్న, మరి 50 సంవత్సరాలు వచ్చి మేమేం డ్యాన్స్ చేస్తామండి అన్నారు. మనము చెయ్యాలి అనేటువంటి తపన ఉంటే తప్పకుండా చేయగలుగుతారు తల్లి, నేను నీకు ప్రోత్సాహం ఇస్తాను తప్పకుండా అన్న. ఓకేనన్నారు. ఒక 25 మంది వచ్చారు. 25 మందిలో 12 మంది మిగిలారు. మా వల్ల కాదండి అన్నారు. 12 మంది వాళ్ళకి మంచి ఉత్సాహం ఇచ్చాను. ఏం లేదమ్మా మీరు కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటారా? పెట్టుకుంటాం సార్. ఆ కాళ్ళకి పట్టీలు డ్యాన్స్లో ఏ విధంగా పెట్టుకుంటారో నేను చెప్తా. నడుముకు వడ్డాణం పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. వడ్డాణం ఎలా పెట్టుకుంటారో నేను చెప్తా. చేతికి గాజులు వేసుకుంటారు కదా, ఎలా వేసుకుంటారో చెప్తా. చెప్పినట్టుగా చేసుకోండి తల్లి అని. అలాగే గురుగారు అని ఏమీ లేదు, చిన్న టెక్నిక్ చెప్తా. మనం బండబడి నేర్చుకున్నా రాదు, చిన్న టెక్నిక్. బంగిరే
బంగిరే బంగిరే బంగిరే అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా రే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా రే అని చెప్పి కాళ్ళకు కడియాలు వేసినా లేవడి కాళ్ళకు కడియాలు వేసినా లేవడి కాళ్ళకు కడియాలు వేసినా లేవడి అని అలా కాళ్ళకు కడియాలు వేసుకుంటూ ముందుకొచ్చి ఓ లంగ పట్టుకోండమ్మా పట్టుకోండి లాల్చాలి వాలి అమ్మ పొంగడీకు అప్పీల్చాలి వాలి అమ్మ పొంగడీకు అరే హార్సాలి వాలి అమ్మ పొంగడీకు అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారు అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా అని ఒక బ్యాచ్ వెనక్కి రానమ్మా. రెండో బ్యాచ్ చేతికి గాజులు వేసినా లేవడి చేతికి గాజులు వేసినా లేవడి ఓ లాడియో లేడియో లంబాడియో ఓ లాడియో లేడియో లంబాడియో అల్లాల్సాలి వాలి అమ్మ పొంగడీకు అప్పీల్సాలి వాలి అమ్మ పొంగడీకు హర్సాలి వాలి అమ్మ పొంగడీకు నీల్సాలి వాలి అమ్మ పొంగడీకు అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా నడుముకు వడ్డాణం పెట్టినా లేవడి నడుముకు వడ్డాణం పెట్టినా లేవడి నడుముకు వడ్డాణం పెట్టినా లేవడి ఓ లాల్సాలి వాలి అమ్మ పొంగడీకు అప్పీల్సాలి వాడి అమ్మ పొంగడీకు హార్సాలి వాలి అమ్మ పొంగడీకు నీల్సాలి వాలి అమ్మ పొంగడీకు అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారు అరే ఓరే ఓరే ఓరు జుమ్మెదారుడా రే బంగిరే 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 బంగిరే. వామ్మో, అది గొంత లేకపోతే ఏంటి సార్, అది కంచు కంఠం అంటారు కదా, మీ గొంతుల అంతటి మాధుర్యము ఎవరినైనా మెప్పించేంత అంతటి మహాద్భుతమైన కంఠం సార్ అది. సార్ అట్లనే ఇప్పుడు కొరియోగ్రఫీ వైజ్గా వచ్చేసి అంటే ఆ పాటకు తగ్గట్టు కొరియోగ్రఫీ మీరు ఎవరి దగ్గర నేర్చుకునేటోళ్ళ లేదంటే మీ ఓన్గానే చేసేటోళ్ళ? అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది నాకు. సార్ నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను, అదే విధంగా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ పాటకు తగ్గట్టు మీరు ముందు అనుకొని తర్వాత పిల్లలకు అసలు ట్రెడిషన్ అనేది ఎలా ఉంటుంది, మనము ముక్కును ముక్కుగా చూపిస్తాం కానీ ఇది ముక్కు కాదంటే తంతారు జనాలు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ముక్కుకు బులాకి పెడతారు, ఇటు ఇది పెడతారు, ఇటు రింగులు పెడతారు, ఏదైనా సరే ముక్కు ముక్కే అంతే. ముక్కుని మార్చకుండా ఎన్ని రకాల డెకరేషన్ చేసుకున్నా ఎవరేమన్నారు, సాంప్రదాయాన్ని మార్చకుండా మనం ఎంత చేసుకున్నా కానీ ఎవరేమన్నారు. ఆ సాంప్రదాయానికి మెరుగులు దిద్దడమే. అలా ట్రెడిషనల్ డాన్సెస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు లంబాడి వాళ్ళు ఎలా చేస్తుంటారు ఊర్లలో, వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకొని దానికి కొన్ని స్టెప్స్ యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు కోయ ఉంటాయి, ఆ కోయ వాళ్ళు ఎలా చేస్తారు, ఈ కొమ్ములుండి డోలు కొడతారు, రేలా రేలా రేలయ్యో రేలా 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 రేలయ్యో రేలా 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 రేలయ్యో రేలయ్యా రేలయ్యో రేలయ్యా. అలా ఆ సంప్రదాయం తగ్గట్టుగా వాళ్ళ పాట ఏంటి దాన్ని తీసుకుని మన సంగీతం కొంచెం మిక్స్ చేసుకుని అదే స్టైల్లో ఏంది బిడ్డ ఎట్లా చేస్తున్నాడు, అరే గది ఎట్లుందో అట్లా చేస్తామని చెప్తాను. అంటే యాసలు కూడా మీకు బాగానే వచ్చుంటాయి సార్ అన్నీ కూడా. ఎక్కడికి ఏ ప్రాంతాలకు పోతే ఆ ప్రాంతం తీరైతే. సరే ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఈ కోణం అయితే డ్యాన్స్కు సంబంధించి పాటలకు సంబంధించింది అయిపోయింది. దాని తర్వాత మీకు ఇప్పుడు దూరదర్శన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ దూరదర్శన్ స్టార్ట్ అయినప్పుడట మీరు చిన్నగా బుల్లితెరకైతే వెళ్ళి కొన్ని రకాల సీరియల్స్ చేయడం కానీ, దాంట్లో ప్రధాన పాత్రలు పోషించడం కానీ, దాంట్లో శివుడి పాత్రలు పోషించడం కానీ, ఆ సీరియల్స్ కూడా నటించిరట. మరి దీంట్లోకి ఎట్లా పోవాలనిపించింది సార్ మీకు? అంటే దూరదర్శన్ పెట్టినప్పుడు వాళ్ళు వార్తలతో పాటు కొన్ని ఫోక్ డాన్సెస్ మేము బయట చేస్తుంటే డాన్సెస్ చేయడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత క్లాసికల్ డాన్సెస్ చేయడానికి అవకాశం ఇచ్చారు. చాలాసార్లు డాన్స్ చేసాం, రకరకాల డాన్సెస్ చేసాం. ఫోక్ కూడా అడిగేవాళ్ళు జనాని కోసం, ఫోక్ డాన్సెస్ కూడా బాగా చేసేవాళ్ళం. తర్వాత దూరదర్శన్లో సీరియల్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ తెనాలి రామకృష్ణ నేను చేసింది. తెనాలి రామకృష్ణ స్టార్ట్ అయినప్పుడు అది 13 ఎపిసోడ్లో 20 ఎపిసోడ్లో అలా ఉండేది. దాన్ని మణిశంకర్ గారు అనే డైరెక్టర్ గారు చేసినప్పుడు ఆయన దగ్గర వర్క్ చేయడం జరిగింది. దానిలో అట్లనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, క్యారెక్టర్ చేసుకున్నాను. తర్వాత భోజరాది కథలని అదొక 20 ఎపిసోడ్లు 15 ఎపిసోడ్లు చేశారు. దానిలో మణిశంకర్ గారు వాళ్ళ తమ్ముడు ఆనందమణి గారు చేశారు. దానిలో నాకు డెకార్డ్ క్యారెక్టర్ ఇచ్చారు, హార్స్ రైడింగ్ నేర్పించారు, గుర్రం నేర్పిస్తే నేను సుబ్బరాయ శర్మ గారు, కాదంబరి కిరణ్ కుమార్ మేమంతా కలిసి పనిచేసాం.
అప్పుడు తెనాలి రామకృష్ణ, భోజరాజు కథ, కాశీ మదిలే కథ కూడా ఆయనే చేశారు. దాంట్లో కూడా పనిచేశాను నేను. అన్ని ఛానల్స్లో కొన్ని సీరియల్స్లో 13 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లు ఉండే అప్పుడు. దాంట్లో ఒక 4 ఎపిసోడ్లు, ఒక 5 ఎపిసోడ్లు అలా ఇచ్చేవాళ్ళు. అలా చేసుకుంటూ కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఇంట్రెస్ట్ ఉండే. అంటే ఇప్పుడు గుర్తింపు తగిన క్యారెక్టర్సే వచ్చినాయి, చేశాను మంచి క్యారెక్టర్. సరే, ఇంకొకటి ఇప్పుడు మనం తెలుగులో కానీ తమిళంలో కానీ అప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇక్కడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందని మాకైతే తెలిసింది సార్. మరి ఇప్పుడు ఇదొక జోనరు, ఇదొక జోనరు, మరి దీంట్లోకి ఎట్లా రావాలనిపించింది? నాకు ఈ దూరదర్శన్ చేసుకుంటూ నేను స్టేజ్ ప్రోగ్రామ్స్, ఫోక్ డాన్సులు ఇవన్నీ చేసుకుంటూ దూరదర్శన్లోకి వచ్చి దూరదర్శన్లో కూడా కొంచెం నిలదొక్కోగలిగాను అనుకున్నప్పుడు ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని వదిలేశాను. తర్వాత నేను సినిమా రంగంలోకి వెళ్ళాలి అనిపి నాకు చాలా ఇష్టం ఉండే. అప్పుడు మద్రాసు వెళ్ళి ముత్యాల సుబ్బయ్య గారిని కలిశాను. ఆయన చెప్తానమ్మా నీకు చెప్తాను, సినిమా స్టార్ట్ అవుతుంది చెప్తాను అన్నారు. సరే, ఈ లోపల ఎట్లాగా అనుకుంటప్పుడు మన తమిళనాడు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఇటు రావడం జరిగింది. అప్పుడు కృష్ణ గారి దగ్గర మేకప్ మ్యాన్ మాధవరావు గారు ఉంటే ఆయన బాగా పరిచయం. అప్పుడు కృష్ణ గారి సినిమా సింహాసనం సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు దానికి చాలామంది అవసరం ఉండేది. అప్పుడు నేను రైటింగ్ బాగా రాస్తాను, తెలుగు రైటింగ్ బ్రహ్మాండంగా రాస్తాను. అయితే స్క్రిప్ట్ రైటర్గా, అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా ఇచ్చారు. ఈ డైరెక్టర్ గారు రైటర్ రాసినటువంటి స్క్రిప్ట్స్ అన్నీ ఫేర్ చేసి ఇచ్చేవాడిని. అప్పుడు కంప్యూటర్స్లో తెలుగు టైపులు ఏమి ఉండేవి కాదు. ఆ రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకుని బాగలేకపోతే మళ్ళీ చించేసేవాళ్ళు, మళ్ళీ ఆ తప్పులన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ చేసి ఇచ్చేవాడిని. అలా నాకు స్క్రిప్ట్ రైటింగ్ బాగా అలా అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎప్పుడైనా క్లాప్ మ్యాన్ రాకపోతే క్లాప్ నేర్చుకున్నాను. ఎండ్ క్లాప్ అంటే ఏంటి, మామూలు క్లాప్ అంటే ఏంటి, అసలు క్లాప్ ఎందుకు కొడతారు, దాని మీద నెంబర్స్ ఎందుకు వేస్తారు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. అది నేర్చుకుంటే కెమెరామెన్తో కూడా బాగుండేవాడిని. అప్పటి నుంచి కెమెరామెన్ గారు ఏ లెన్స్లు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, ఇదన్నీ కూడా కొంత అవగాహన. ఇప్పుడు ఎందుకు క్లోజ్ వేసుకోవాలి, ఎందుకు వైడ్ వేసుకోవాలి, ఈ షార్ట్స్ జూమ్ ఎందుకు వేసుకోవాలి, అన్నీ నాకు టైం దొరికినప్పుడల్లా కెమెరామెన్తో మంచిగా మాట్లాడుకుంటే అవన్నీ నేర్చుకుని, ఇవన్నీ కూడా డైరెక్షన్ సైడ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కొంత నాలెడ్జ్ అంటే పెంచుకున్నాను. దైవపరంగా 1985లో అమ్మవారు, నేను చిన్నప్పటి నుంచి 4 ఏళ్ల బాబు దగ్గర నుంచి తాతగారి త్రికాల గాయత్రి చేస్తారు ఆయన, నాన్నగారు కూడా అమ్మవారు పూజ చేస్తారు. అదే వాసన నాకు కూడా వచ్చింది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.